ఈరోజు మన కథలో హీరో ఒక ఉడత. దాని పేరేంటో తెలుసా? లుల్లు. లుల్లు ఎప్పుడు చలాకీగా హుషారుగా ఉంటుంది. ఒకరోజు చెట్టు పైన 2 కాకులు పాతాళంలో దాగి ఉన్న నిధి గురించి గుసగుసలాడుకుంటూ ఉంటారు. మన లుల్లు ఒక పొదచాటున దాక్కుని నక్కి నక్కి వాటి మాటలు విని ఆశ్చర్యపడుతుంది. లుల్లు నెక్స్ట్ డేనే ఒక బ్యాక్ ప్యాక్తో, ఒక రూట్ మ్యాప్తో పెద్ద ట్రెజర్ హంటర్ లాగా రెడీ అయిపోయి ఆ నిధిని వెతకడానికి స్టార్ట్ అయిపోతుంది. ఆ రూట్ మ్యాప్ని ఫాలో అవుతూ వెళ్తుంది. ఆ మ్యాప్లో ఉన్న కొన్ని అడ్డంకుల్ని దాటితేనే కానీ లుల్లు ఆ ట్రెజర్ని సొంతం చేసుకోలేదు. లుల్లు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఒక వాగుని దాటి అటువైపుకి వెళ్లాల్సి ఉంది. నెమ్మదిగా వాగుని దాటి అటువైపుకి చేరుకుంటుంది. అలా వెళ్తుండగా దారిలో ఒక చిన్న కోతి కనిపిస్తుంది తనకి. ఆ మ్యాప్ని చూపించి దారి అడుగుతుంది. ఆ చిన్న కోతి లుల్లుకి దారి చూపిస్తుంది. ఆ కోతి చెప్పిన దారిలో వెళ్తుండగా లుల్లు ఒక రాళ్లతో నిండిన ఒక ప్లేస్కి వెళ్తుంది. ఆ మ్యాప్లో ఉన్న హింట్స్ని బట్టి లుల్లు ఆ రాళ్లపైన అడుగు వేసుకుంటూ మరో అడ్డంకును కూడా దాటేస్తుంది. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈసారి తన దారికి అడ్డంకిగా తేనెటీగల గుంపు వస్తుంది. లుల్లు భయంతో పరుగు తీస్తుంది. వాటి నుంచి ఎలాగోలా తప్పించుకుంటుంది. కొంతసేపు లుల్లు ప్రయాణించాక తనకి ఒక గుడ్లగూబ కనిపిస్తుంది. నేను అడిగిన పజిల్కి సమాధానం చెప్తేనే నీకు ఆ నిధి ఉన్న ప్లేస్ని చెప్తాను అంటుంది. లుల్లు ఆ పజిల్కి సమాధానం చెప్తుంది. ఆ గుడ్లగూబ తన దారికి అడ్డురాదింకా. ఇన్ని అడ్డంకులను దాటి లుల్లు చివరిగా ఆ నిధి ఉన్న స్థలాన్ని చేరుకుంటుంది. తన 2 చేతులతో మట్టిని తవ్వుతుంది. లుల్లుకి ఒక నిధితో నిండిన చెక్కపెట్ట మెరుస్తూ కనిపిస్తుంది. లుల్లు కళ్ళు ఆనందంతో మెరిసిపోతాయి. ఆ నిధి పెట్టెలో ఒక లెటర్ ఉంటుంది. లుల్లు అది చదువుతుంది. దాంట్లో ఏం రాసిందంటే, ఓ ధైర్యవంతుడా, నువ్వు సంపాదించిన నిజమైన నిధి నీ ఈ ప్రయాణమే. ఈ నిధి ఒక చిన్న బహుమతి అంతే అని రాసుంటుంది. లుల్లు లెటర్లో రాసిన ఆ మాటలు చదివి తనే ఆ ధైర్యవంతుడు అని చాలా సంతోషపడుతుంది. ఆ రాత్రి నక్షత్రాల వెలుగులో లుల్లు తన గూడులో సేద తీరుతూ ఆ మాటను, తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఆనందంగా ఉంటుంది. కుట్టి ఫ్రెండ్స్, మన లుల్లు ఇన్ని అడ్డంకులను దాటి తన అనుకున్న పని భలేగా చేసి చూపించింది కదా. ఒక పనిని చేద్దామని అనుకున్నామంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ పనిని చేసి చూపించాలి. జీవితంలో అలాంటి పట్టుదల చాలా ముఖ్యం. సరేనా? ఇంకా ఇలాంటి మంచి మంచి కథలతో మీ కుట్టి త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అంతవరకు బాయ్. మరి మళ్ళీ కలుసుకుందాం. కుట్టి కథలు.